ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. మన సహోదరులందరికీ ప్రభువునందు వందనాలు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఊహా ప్రపంచము అనేది మనం ఇప్పటి వరకు పోయినసారి చెప్పుకున్నాము. దానికి ఇది కంటిన్యూషన్గా మరి ఈ ప్రసంగం సాగుతుంది. ఈ ఊహా ప్రపంచంలో ఎవరైనా కూడా మరుగు చేసి ఉంచలేరు. ఎందుకంటే దేవుడు సమస్తమును చూస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 26వ వాక్యంలో ఇలాగున్నది చూడండి. కాబట్టి మీరు వారికి భయపడకుడి, మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా కూడా మరుగైనది ఏది కూడా బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏది కూడా అది బయట పెట్టక తప్పదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడుకి ప్రభు దానిని బయటికి తీసుకొని వచ్చి మరి హృదయ రహస్యములను వెలికి తీసి ఆయన శిక్ష విధించేటప్పుడు మనం చాలా బాధపడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనం ఈ లోకంలో భక్తుల వలె మరి ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటాము, కానీ లోపలేమో భక్తి ఉండదు. అది దేవునికి తెలుసు. కనుక అటువంటి మరి చీకటి బతుకు మన జీవితంలో ఏనాడు కూడా ఉండకూడదని నేను సెలవిస్తున్నాను. చూడండి, సామెతలు రాసిన సామెతలు గ్రంథము 28:13లో అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడును. దేవునికి స్తోత్రం. రహస్యములో ఏదైనా పాపము దాగి ఉంటే వెంటనే ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో దానిని ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నాలో పాపము లేదని ఎక్కడ ఎవరికి చెప్పబాకండి. ఎందుకంటే నీలో పాపము వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఒక పాస్టర్ గారు చెప్పారు, దేవుని వాక్యం చెప్తూ ఆయన ఏమన్నారో తెలుసా? ఆకాశ పక్షులు తల మీదుగా పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వాటిని నివారించడం మన వల్ల కాదు, కానీ అవి మన నెత్తి మీద గూడు కట్టకుండా చూసుకోమన్నాడు. నాకు చాలా ఈ వాక్యం నచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పాపపు తలంపులు వస్తూ ఉంటాయి, ఒప్పుకుంటే పోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనము శుద్ధీకరించబడతాము. యేసయ్య మనల్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాడు. కనుక ఈ యొక్క పాపము మనలో గూడు కట్టకూడదు. ఈ యొక్క పక్షులు మనలో గూడు కడితే మన హృదయంలో అవి స్థిరంగా ఉండిపోతాయి. కనుక మన జీవితంలో ఎప్పుడు కూడా అటువంటి అవకాశము పక్షులైన సాతాను శక్తులకు అవకాశం ఏనాడు కూడా మనం ఇవ్వటానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కీర్తనలకు రాసిన కీర్తనలు 103వ కీర్తన 1-2 చదువుకుందాం. కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమునకు సన్నుతించము. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించము. దేవునికి స్తోత్రం. నా అంతరంగములో ఉన్న సమస్తము. నీ అంతరంగములో ఏదైతే ఉన్నదో దానిని దేవుని ముందు పెట్టాలి. ఏమాత్రం దాయడానికి వీల్లేదు. ఆయన దేవుడు. ఎవరనుకుంటున్నారు? యేసయ్య దేవుడు. కనుక నిన్ను క్షమించటానికి, శిక్షించటానికి ఆయన సమర్థుడు. కనుక ఆయన్నే నువ్వు మోసం చేయాలని ప్రయత్నం చేస్తే, ఆయన ముందే నువ్వు దాగాలని ప్రయత్నం చేస్తే అది ఎరితనమే అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక నా అంతరంగములో ఉండిన సమస్తమా, అది చెడు కానీ మంచి కానీ, అది ఏదైనా కూడా ఆయనను స్తుతించున్నట్లుగా ఆయన ముందర నువ్వు దాన్ని పరిచి చూపించాలి. ఎప్పుడైతే ఆయన ముందు దాన్ని నువ్వు పరిచి చూపిస్తావో ఆయన వెంటనే నీ యథార్థత చూసి నిన్ను ఆయన క్షమిస్తాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఎటువంటి అపాయం రాకుండా మళ్ళీ దుష్టుడు నిన్ను మరి నీలో ప్రవేశించకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇంకొక వాక్యం మనము నేర్చుకుందాము. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వాక్యం. యోహాను సువార్త వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పెట్టాడు. చూడండి, అపవాది ఇస్కరియోతు యూదాలో ఒక ఆలోచన పెట్టాడు. ఏమిటి ఆలోచన అంటే, యేసుక్రీస్తును అప్పగించి డబ్బులు తీసుకోవాలి, ధనము సంపాదించాలి, యేసుక్రీస్తుని బిజినెస్గా దేవునికి స్తోత్రం ఉపయోగించి నేను డబ్బు తీసుకోవాలి అని చాలామంది సేవకులు ఈ రోజుల్లో అలా చేస్తున్నారనుకోండి. అయినా నన్ను క్షమించండి ఈ మాట అన్నందుకు, కానీ అలా చేయటం మంచిది కాదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుని ఒక బిజినెస్గా దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తుని ఒక వ్యాపారిగా దేవునికి స్తోత్రం వ్యాపారం చేసి మనం డబ్బు కోసం ప్రభువుని వాడుకోకూడదు. దేవుని నామమునకు స్తోత్రం. నువ్వు వెళ్ళు, నువ్వు సువార్త ప్రకటించు, ఆయన నిన్ను పోషిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ ధనమును ఆశించి ఈ పని చేయకూడదు. ధనాన్ని ఎవరు ఈ పని చేయకూడదు. నన్ను చాలామంది అంటారు, అయ్యా పాస్టర్ గారు మీరు చాలా మొక్కుసూటిగా చెప్తారు వాక్యాన్ని, అందుకోవటం నీ సంఘం మెదగట్లేదు, ఆ ఉన్న నలుగురు తప్ప బయట వాళ్ళు రావట్లేదు అని చెప్తారు. దేవునికి స్తోత్రం. నేను సంఘాన్ని వచ్చినా రాకపోయినా, మనుషులు నా మాటలు విన్నా వినకపోయినా నేను వాస్తవాన్ని చెప్పటం మానను అని నేను వాళ్ళతో చెప్తాను. వాస్తవాన్ని నేను చెప్తాను, నేను డూపు చెప్పను. ఒక ఆయన చెప్తున్నాడు, అదిగో దేవుని దూత సహోదరి నీ ముందు నిలబడి ఉన్నది, ఇదిగో నిన్ను ఆశీర్వదించబోతుంది, అగ్ని నీ మీదకు దిగి వస్తుంది అని చెప్తున్నాడు స్టేజ్ మీద నుంచొని. నేను ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, సోదరా నీకు దేవుని అగ్ని కానీ దేవదూత కానీ కనబడిందా, నిజంగా చెప్పన్నా అంటేను, లేదండి అట్ట ఇంక్రీజ్ చేయాలి, అటు ఇంక్రీజ్ చేస్తే ప్రజలు ఆకర్షించబడతారు, కానీ నువ్వు అబద్ధం ఆడినందుకు దేవుడు నిన్ను శిక్షిస్తాడన్న సంగతి మర్చిపోయావా? దేవునికి స్తోత్రం. నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు, దేవునికి స్తోత్రం. వాక్యమే చెప్పు, నీకు వచ్చిందే చెప్పు, నీకు ఉన్నదే చెప్పు, లేనిదాన్ని ఎందుకు చెప్పుకుంటావు? దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడద్దు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలామంది ఈ పని చేస్తూ ఉంటారు. కానీ ఇస్కరియోతు యూదాలో అపవాది ఒక తలంపు పుట్టించాడు. ఏమని? యేసుక్రీస్తుని పట్టించాలని. ఆ తలంపు వచ్చినప్పుడు వెళ్ళి ప్రభు పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించండి, ఇదిగో నా తలంపు ఇలాగూ నన్ను బలవంతం చేస్తుంది నిన్ను అప్పగించమని, అయ్యా నన్ను క్షమించమని. మరి ఇస్కరియోతు యూదా కనుక యేసు ప్రభు పాదాల మీద పడితే స్టోరీ మారిపోయేది, కథ వేరైపోయేది. దేవునికి స్తోత్రం. ఆ మహానుభావుడు క్షమించేవాడే. దేవునికి స్తోత్రం కలుగును. కానీ అతను ఒప్పుకోవటము లేదు. దేవునామమునకు స్తోత్రం. అతను ఒప్పుకోలేదు. ఒప్పుకోనందున అతనికి ఏమి జరిగిందో తెలుసా? దేవునికి స్తోత్రం. 27వ వాక్యములో, అదే అధ్యాయములో 27వ వాక్యంలో ఏమి జరిగిందో చూడండి. ఆయన వాడు ఆ ముక్కను పుచ్చుకోగానే సాతాను వాడులో పరకాయ ప్రవేశం చేశాడు. చూసారా? ఎప్పుడైతే వాడు పాపమును ఒప్పుకోలేదో, ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమిటంటే, మన హృదయంలోనికి ఏదైనా చెడు తలంపు కానీ, చెడు ఉద్దేశం కానీ, అబద్ధం కానీ ఏదైనా నీలోకి వచ్చినప్పుడు, అయ్యా యథార్థంగా ఒప్పుకోవాలి. అయ్యా నన్ను క్షమించండి ప్రభువా, ఇదిగో నాలో ఈ పాపం ఉన్నది, నాలో ఈ అబద్ధం వచ్చింది కనుక నన్ను క్షమించు నాయనా అని చెప్పేసి మనం వెంటనే యేసు ప్రభువారు పాదాల మీద మనం మోకరించి
ఆయన అక్కడ ఉన్నాడని తలంచి ఆయన పాదాలను తాకి ప్రభువా నన్ను క్షమించమని నువ్వెప్పుడైతే మరి వేడుకుంటావో దేవునికి స్తోత్రం, అప్పుడు నీ హృదయములో ఉండినటువంటి ఈ పాప భీతిని, ఈ పాపము యొక్క తలంపులను, ఈ పాపము యొక్క వాంఛలను యేసుక్రీస్తు తొలగించి నిన్ను ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 11వ వాక్యములో చూడండి. 2 కొరింథీయులు మేము ప్రభువు విషయమైన భయము నెరిగి కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనస్సాక్షులకు కూడా దేవునికి స్తోత్రం. చూడండి, దేవుని నామమును బట్టి నేను మీకు సాక్ష్యం ఒకటి చెప్తాను. ఒకసారి ప్రార్థన చేయమని మరి ఒక దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. అయ్యా మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని ఫోన్ వచ్చింది, పిలుపు వస్తే నాకు మా పాపను వెంట పెట్టుకొని నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ 2వ అంతస్తులోకి వెళ్ళిన తర్వాత ఆమె 2వ అంతస్తులో ఉంటుంది. ఆమె విధవరాలండి, దేవుని చాలా ధనవంతురాలు. కనుక ఆ ధనవంతురాలు మరి ప్రార్థన పిలిస్తే మరి తప్పనిసరిగా వెళ్ళేసేసి ప్రార్థన చేయాలని అనుకుంటున్నాను. ఇంతలోకి మా పాప ఏం చేసిందంటే, ఏసీ రూము ఎట్టుంటుందో నాయన నేను చూస్తాను అని అంది. అంటే వెళ్ళి తొందర రామ్మని చెప్పేసి అదే అంతస్తులో ఏసీ రూమ్లోకి వెళ్ళి ఆమె కట్టించుకున్న ఏసీ రూము, పరుపులు అవన్నీ పరిశీలన చేసి చూస్తుంది. ఇంతలోకి ఏం జరిగింది, ఆ అమ్మాయి వచ్చేసేసి నన్ను అమాంతంగా కౌగులించుకుంది. కౌగులించుకోవటంలో నేను వెంటనే షాక్ అయిపోయి 2 చేతులు పైకి ఎత్తేసాను. దేవునికి స్తోత్రం. చాలాసేపు అట్ట కౌలించుకొని ఏమేమో అంటుంది, నేను మాత్రం ఏమీ ఆలకించట్లేదు. అంత కళ్ళు మూసుకొని దేవుని మీద ఆధారపడి ఉన్నాను. నాకు ఏమాత్రం పాపం అంటకుండా నన్ను నేను కాపాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. కొంతసేపు జరిగిన తర్వాత మెల్లిగా ఆ కబంధాస్తాల నుంచి విడుదల చేసింది, వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా గొప్ప అపాయం నుంచి నన్ను తప్పించావు నాయన. ఇదిగో ఇటువంటి అపవిత్ర కార్యాలు నాలో లేకుండా నాయన, ఈ యొక్క తలంపు నన్ను బలవంతం చేయకుండా మరలా నాలోకి ఇది రాకుండా నన్ను ఎప్పుడు మీరు కాపాడుతూ ఉండమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ఇంతలోపు మా పాప వచ్చేసి అప్పుడు నేను చెప్పానమ్మా నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను అన్నాను. సరే, నాకు ప్రార్థన నడవలేదు. దేవుని నామస్తే ఏమని ప్రార్థన చేయాలో నాకు అర్థం కాలేదు. దేవుని వస్తే ఆమె కోటీశ్వరాలు, ఆమె జోలు మనకెందుకు అని చెప్పేసి అనుకున్నాను. నేను అనుకొని నా జీవితంలో ఇటువంటి షాక్ మళ్ళీ ఎప్పుడు తినకూడదని నేను ఎప్పుడు కోరుకున్నాను. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం చూడండి. అవును, నువ్వెందుకయ్యా ఇంత పబ్లిక్గా నువ్వు చేసింది నీకు జరిగింది చెప్పకపోతే ఏమైందని అనుకుంటున్నారేమో. నాలాంటి సంఘటన మీకు జరిగితే మీరు ఏ విధంగా ఇటువంటి కార్యాన్ని మీరు జయించాలో మీకు ఆలోచన బలమును సమకూరుస్తుంది ఈ సాక్ష్యము. దేవుని స్తోత్రం. చదవండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:11లో ఏమని వ్రాయబడిందో. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాము. ఎవరికి ప్రత్యక్షపరచబడతాడు? దేవుడు మనకు ప్రత్యక్షమవటం అది మామూలు. ఎక్కడైనా దేవుడు మనకు ప్రత్యక్షమవటం అనేది చాలామంది సాక్ష్యం చెప్తారు. దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని, ప్రభువు నాతో మాట్లాడాడని. మరి అది సామాన్యంగా మరి ఈ సాక్ష్యాలు మనం వింటాం. కానీ దేవునికి మనం ప్రత్యక్షమవటం ఇక్కడ వ్రాయబడి ఉంది. దేవునికి మేము ప్రత్యక్షపరచబడిన వారం. మన హృదయము తెరచి నీలో ఏమున్నదో దేవునికి చూపించడం అనేది దేవునికి ప్రత్యక్షమవటం.
దేవునికి స్తోత్రం. నీ జీవితం అంతా కూడా, నీ జీవితంలో నువ్వు చేయు కార్యములన్నీయు, నీ జీవితంలో నీ ఆలోచనలన్నీయు, నీ తలంపులన్నీ కూడా ఆయన ముందు తీసుకెళ్ళి గంపలో కాయలు పెట్టి చూపించినట్టు నీ హృదయం అనే గంప ఆయన ముందు మూత తీసేసి చూపించడు. దేవునికి స్తోత్రం. ఆయనకు నీవు ప్రత్యక్షం కావాలి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి ఇది. దేవునికి స్తోత్రం. కనుక నేను ఒకే మాట చెప్తున్నాను, దేవుని నామానికి స్తోత్రం. అప్పుడు కింద ఇంకొక మాట రాసింది చూడండి. అప్పుడు ఆ యొక్క మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము అని అంతటితో ఆగిపోకుండా మీ మనస్సాక్షులకు కూడా, మీ మనస్సాక్షు అంటే సంఘము యొక్క మనస్సాక్షులకు కూడా మేము ప్రత్యక్షపరచబడము. సంఘానికి ఏం దాయకూడదండి. సేవకుడు తన యొక్క జీవితంలో దాపరికేమేమి ఉంటే నువ్వు సంపూర్ణంగా సంఘంలో సాక్ష్యం చెప్పేసేయాలి. నువ్వు యథార్థత కలిగి ఉండాలంటే సంఘంలో పబ్లిసిటీ చేసేయాలి. ఎప్పుడైతే పబ్లిసిటీ చేయబడుతుందో నీలో పాపము నివసించడానికి, పాపానికి భయం పుడుతుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రతిదాన్ని దేవుని ముందుకు తీసుకెళ్తున్నావు, నువ్వు ప్రతి విషయాన్ని దేవుని ముందుకు తీసుకెళ్తున్నావు. నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న సమస్త పాపములన్నీ, సమస్త నీతి అంతయు గంపలో పెట్టి ఆయన చూపించినట్టు చూపించాలి. అక్కడ వరకు ఎందుకండి. మన దావీదు గారు ఒక కీర్తన రాశారు. దేవునికి స్తోత్రం. 51వ కీర్తనలో మనం చదువుకుంటున్నాం చూడండి. 51 మొదటి నుంచి మనం చదువుకున్నట్టయితే ఆయన చేసిన పాపాలు ఏమని అక్కడ వ్రాయబడిందో చూడండి. చదవండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు. చూడండి, దేవునికి స్తోత్రం. బెత్షెబా దగ్గరికి వెళ్ళి తన భర్తను సంపించినప్పుడు ఈ కీర్తన రాశాడని పైన వ్రాయబడి ఉంది, చిన్న అక్షరాల్లో వ్రాయబడిన చూడండి. బెత్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు దావీదు రాజు ఆ యొక్క సంఘటన గురించి ఈ కీర్తన రాశాడని. ఈ కీర్తన రాసి చక్కగా మడతబెట్టి అప్పుడప్పుడు చదువుకోవటానికి పెట్లు పెట్టి దాయలేదండి. దేవుని స్తోత్రం. బైబిల్ పుస్తకములో దానిని నిమగ్నం చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? దావీదు మరి ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయపడలేదు. ఎందుకంటే దేవుడే తన్ను శిక్షించాలి. దేవునికి స్తోత్రం. దేవుడే తన్ను రక్షించాలి, దేవుడే తన్ను క్షమించాలి తప్ప మనుషులు నన్ను ఏమి చేయగలరు అనే ఒక ధైర్యము ఆయనకు ఉన్నది. కనుక ఈ ప్రజలు ఈ పాటలు పాడుకోవాలని ఈ పాటని ఆయన ఒక పాటగా రచించాడండి. నా పాపము ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. ఎవరి పాపము? బెత్షెబా ఎదుటే తిరుగుతుంది. దేవుని స్తోత్రం. ఆమె తిరిగినప్పుడల్లా ఇతను చేసిన పాపము జ్ఞాపకం వస్తూనే ఉంది. ఎందుకు ఈ బాధ అంతా అని ఒక కీర్తన రాసుకున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తన రాసుకొని దేవుని ప్రజలు పాడేటట్టు, తనకు వినిపించేటట్టు ఈ కీర్తన ఎంత యథార్థ. అందుకోసమే దావీదు రాజుని నాకు ఇష్టడైన మనుషుడని దేవుడు సర్టిఫికెట్ చేశాడు. సర్టిఫై చేశాడు? ఎందుకంటే అతను యథార్థవంతుడు. మొట్టమొదట భక్తికి కావలసింది యథార్థత. యథార్థత లేని వారిని దేవుడు క్షమించడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యథార్థమైన భక్తి అది సంఘానికి కూడా నీవు దానికి చూపించాలి. దేవునికి స్తోత్రం. చూడండి, మీ మనస్సాక్షులకు కూడా మేము ప్రత్యక్షపరచబడుచుకున్నాం. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీ పత్రికలో 2వ అధ్యాయము చూడండి. 2వ కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 2వ వాక్యంలో మనం చదువుకుందాం.
కుయుక్తిగా నడుచుకొనకయు ఆ, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచడం వలన ఆ, ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట ఆ, మమ్ము మేమే ఆ, దేవుని సముఖమందు మెప్పించుకొనుచు దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాం. చూడండి, అవమానకరమైన అంటే అపోస్తులున్న పౌలుకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఉన్నాయండి. అవమానకరమైన రహస్య పాపాలు ఆయన్ని కూడా పీడిస్తున్నాయట. దేవునికి స్తోత్రం. పీడిస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఇటువంటి అవమానకరమైన రహస్య పాపాలన్నిటినీ ఆయన రిజెక్ట్ తోసివేస్తున్నాడు అవతలకి. నువ్వు నాకు వద్దు పో, దేవునికి స్తోత్రం, నేను దేవుని దాసుని అని దేవుని ముందు ఎప్పుడు కూడా తను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ అపోస్తలులు. కనుక ఆయన అదే వాక్యం మరలా మనం చదువుకుందాం. చూడండి, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. చూడండి, కుయుక్తిగా నడిచిన వారు దేవుని వాక్యాన్ని వంకరగా బోధిస్తారట. ఎందుకంటే ఇతను యుక్తితో నడుస్తున్నాడు. ఈ యుక్తికి తగిన వంకర బాధ ఉంటేనే సెట్టింగ్ అవుతుంది అక్కడ. దేవునికి స్తోత్రం. యథార్థమైన వాక్యం సెట్ కాదు ఇతనికి. ఎందుకంటే ఇతను కుయుక్తిగా నడుస్తున్నాడు, కుయుక్తిగా ప్రవర్తిస్తున్నాడు, కుయుక్తిగా మాట్లాడుతున్నాడు, అంత కుయుక్తిగా ఆలోచిస్తున్నాడు. కనుక దేవుని వాక్యం ఉన్నట్టు చెప్పారనుకోండి, ఇతను కర్ర తీసుకుని ఇతన్ని తిమిది కొట్టుకున్నట్టు ఉంటుంది. కనుక ఏం చేస్తాడు? దేవుని వాక్యాన్ని కూడా మార్చేసేస్తాడు. దేవునికి స్తోత్రం. కుయుక్తిగా బోధించకయు, సత్యమును ప్రత్యక్షపరుచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. రహస్యమైన కార్యములు ఏమి ఉండకూడదు. కుయుక్తిగా ఎవరైతే నడుస్తారో ఆ కుయుక్తికి తగినట్టుగా వాక్యాన్ని నువ్వు మలుపు తిప్పుతాలి. మలుపు తిప్పినప్పుడు అది నీకు సెట్ అవుతుంది. వాక్యాన్ని యథార్థంగా నువ్వు వాక్యాన్ని చెప్పలేవు. ఎందుకంటే నీలో కుయుక్తి ఉంది, నీ మాటలు కుయుక్తి, నీ తీర్పులు కుయుక్తి, నీ ఆలోచన కుయుక్తి. నీ వాక్యం చెప్పటం కూడా వంకరగా చెప్పాల్సిందే. వంకరగా చెప్పకపోతే నీకు ఆ వాక్యము షూట్ కాదు. దేవునికి స్తోత్రం. సెట్టింగ్ కాదు, నీకు అనుకూలత రాదు. దేవునికి స్తోత్రం. ఉన్నది ఉన్నట్టు యథార్థం చెప్పావనుకో, నీ మనస్సాక్షికి నీవే శిక్షకుడు అవుతావు. దేవునికి స్తోత్రం. నీ మనస్సాక్షిని నువ్వు శిక్షించబోతుంది. దానికి కారణము నీవే అవుతావు. కనుక దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా యథార్థత ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము చూడండి, 22వ వాక్యము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మాకు తెలిసిన దానిని ఆరాధించేవాళ్ళం. రక్షణ ఈదులలో నుండియే వచ్చును. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థమైన ఆరాధకునికి ఏమి జరుగుతుందండి ఇక్కడ? ఆత్మతోనూ సత్యముతోనూ. సత్యం అంటే ఏమిటండి? ఒక్కొక్క దగ్గర సత్యం. యేసయ్య అన్నాడు, నేనే సత్యాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభువారు అన్నాడు, నేను సత్యము చెప్పిన ఎడల మీరెందుకు నమ్మరు అన్నాడు. అక్కడొక సత్యము, ఇక్కడొక సత్యం. సత్యము అంటే రకరకాలుగా మరి పరిస్థితిని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి సత్యం అనే మాటను ఉపయోగించారు. కానీ ఇక్కడే ఉన్న సందర్భం ఏమిటంటే, సత్యము అంటే అనుభవించుట అని అర్థం. సత్యము అంటే అనుభవించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకోసము అనుభవించి తెలుసుకొని దేవుని ఆరాధించాలి. ఈ ఆరాధనలో యథార్థత ఉండాలి. యథార్థమైన ఆరాధన ఎక్కడైతే ఉండదో అక్కడ పాపము నివాసము చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ పాపము నివాసము చేస్తుంది. ఎప్పుడైతే పాపము నివాసము చేస్తుందో అక్కడ కుయుక్తి పని చేస్తుంది. కుయుక్తి పని చేస్తుంది కనుక వాక్యాన్ని బోధించేటప్పుడు లేకపోతే సాక్ష్యం చెప్పేటప్పుడు వంకరగా చెప్పాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వంకర బోధ, కొంత దాచుకొని కొంత చెప్పటం, ఇలాగూ తయారవుతారు. దేవునికి స్తోత్రం. యథార్థమైన బోధ రాదు హృదయంలో నుంచి. దేవునికి స్తోత్రం. దావీదు రాజు ఒప్పుకున్నట్టు దేవునికి స్తోత్రం పాపాన్ని ఒప్పుకోలేరు, యథార్థంగా ఒప్పుకోలేరు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ఒక ప్రవక్త వచ్చి నువ్వు పాపం చేసావని చెప్పినప్పుడు, అయ్యా నేను పాపం చేశాను, నన్ను దేవుణ్ణి క్షమించమని ప్రార్థన చేయమన్నాడు. వెంటనే ఒప్పుకున్నాడు, నేను పాపం చేశానని. దేవునికి స్తోత్రం కలుగును. కనుక భక్తికి మూలము మొట్టమొదట యథార్థత ఉండాలి. నీ హృదయం యొక్క తలంపులలో, నీ యొక్క హృదయం యొక్క వాంఛలలో యథార్థత ఉండాలి. దేవునికి అది ఎల్లప్పుడూ నువ్వు చూపిస్తూ ఉండాలి. నీ హృదయాన్ని దేవునికి ఇస్తావు, దేవునికి ప్రత్యక్షపరచబడుతూ ఉండాలి. దేవునికి మాత్రమే కాదు, సంఘానికి లేకపోతే నీ కుటుంబానికి నువ్వు ఎప్పుడైతే ప్రత్యక్షపరుస్తూ ఉంటావో నీ హృదయాన్ని ఏ గొడవలు రావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే యథార్థం చెప్తావో దేవునికి స్తోత్రములు, నువ్వు పాపం చేయటం మానేసేస్తావు. పాపం చేయటం మానేసేస్తేనే యథార్థం చెప్తావు, లేకపోతే యథార్థం అబద్ధం ఆడుతూ ఉంటావు. దేవునికి ఇష్టం. నిన్ను అబద్ధంలోకి నడిపించేది ఏంటంటే అసత్యము. కనుక మనం ఎప్పుడు కూడా యథార్థత కలిగి ఉండాలి. ఈ వాక్యము ప్రభు సన్నిధిలో మనందరిలో దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకే స్తోత్రము నాయన, పరిశుద్ధుడైన తండ్రి. ఈ వాక్యమును ప్రభువా నీ సన్నిధిలో నీ దాసుడు చెప్తూ ఉండగా నాయన అనేక మంది నీ వాక్యముని విని నీ సన్నిధిలో ప్రభువా అర్థం చేసుకొని జీవించుటకు సహాయం చేయండి. వారి యందు మీరు బలము పొంది నీ నామమును బట్టి వారిని బలపరిచి వారిని మీరు వాడుకోండి. యథార్థమైన జీవితము మా అందరికీ మీరు దయచేయండి. యేసు ప్రభు వారి పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం కలుగునుగాక. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ హానోక్ మస్తాన్, సియోను ప్రార్థనా మందిరం, విజయవాడ సర్కిల్, రాయనపాడు, శాంతినగర్. ఫోన్ నెంబర్ 9000186068. మరి ఒక నెంబర్ 7799002781. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా, మనసున్న మారాజేసుని